హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఈరోజు ఈ డ్రాగన్ మొక్కలు అయితే మారుస్తున్నాను, కుండీలు మారుస్తాను. ఎందుకంటే ఈ కవర్లో పెట్టాను కదా, ఈ కవర్లు చూడండి ఇలా తెల్లగా వచ్చేసినాయి. ఇంక ఈ పాడైపోతాయి. వీటిల్లో చెట్టిన ఒక సంవత్సరం 2 సంవత్సరాలు అయితే అలా మనం చెట్టొచ్చు. కాకపోతే ఏంటంటే ఇప్పటికే మొక్కలు చాలా పెద్దగా ఉన్నాయి. ఇంకా పెద్దవి అయిపోతాయి 1-2 ఇయర్స్లో అయితే. ఇంకా అప్పుడు మార్చాలంటే బాగా కష్టం కదా. ఇప్పటికే కష్టం అవుతుంది, ఎందుకంటే వీటికి ముళ్ళు ఎక్కువ ఉంటాయి. దాంతో మార్చడం కష్టం. ఎలాగోలా కొంచెం కష్టపడి అయితే మారుద్దాం, ఒకసారి మార్చేస్తే ఇంక ఇబ్బంది ఉండదు అని చెప్పి ఇలా మార్చడం వల్ల కూడా మొక్కలు అయితే కొంచెం వేగంగా పెరుగుతాయండి, చాలా బాగా యాక్టివ్గా ఉంటాయి. అందుకని చెప్పి నేనైతే డ్రమ్లో అయితే కట్ చేయించి అందులో అయితే పెడతాను. ఇదంతా చూడండి, కిందకు దించడం కూడా చాలా కష్టమైంది. ఆ స్టాండ్ నుంచి డ్రమ్స్ అయితే ఇలా కట్ చేయించానండి నేను. పెద్ద డ్రమ్లో వేసిన హైట్ ఎక్కువగా ఉంటే దీని ఏరు కూడా అంత లోపలికి ఏమి వెళ్ళిపోదు. దాంతో అంత అవసరం లేదని చెప్పి ఇలా హాఫ్ అయితే కట్ చేయించాను. ఇందులో వెజిటబుల్స్ వేస్ట్ ఇవంతా వేసాను. ఫ్రూట్స్ మనం తిన్నాక మిగిలిన ఉంటాయి కదా, వేస్ట్ అంతా అది ఇలా వేసాను. ఎందుకంటే దీని వేరు చిన్నదే ఉంటుంది, డ్రాగన్ మొక్క వేరు చిన్నదే ఉంటుంది. అంత లోపలికి అంటే ఇప్పుడప్పుడే ఏమి వెళ్ళదు. ఈ లోపల తెరువు అవుతుంది. దీనివల్ల అయితే మొక్కకి ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు. కొంచెం పొగాకు కాళ్ళు ఉంటే అవి కూడా వేసానండి. పురుగు అది కొంచెం ఎక్కువ పట్టకుండా ఉంటుంది కదా ఘాటుకి అని చెప్పేసి పొగాకు కాళ్ళు అలా కొంచెం అయితే వేసాక దీనిపైన అయితే మట్టి వేసానండి. ఇలా అన్ని కుండీల్లోనూ కూడా పొగాకు కాళ్ళు వేసాను. ఈ మట్టిలో వేప పిండి కలిపాను నేను. వేపపిండి, పశువుల ఎరువు కూడా కలిపాను. పశువుల ఎరువు ఎక్కడి నుంచి తీసుకొచ్చానో అన్నీ కూడా లాస్ట్ని అయితే చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి, మీకు మొత్తం అంతా కూడా వివరంగా తెలుస్తుంది. మనకి పశువుల ఎరువు దొరికితే ఇంకంతకన్నా బలమైనది అయితే ఏదే ఉండదండి. చక్కగా అందులో మట్టిలో కలుపుకోవచ్చు. నేను కుండీలో తీసిన మట్టిలోంచే మళ్ళీ పశువుల ఎరువు కొంచెం వేపపిండి అయితే కలిపాను. కలిపి ఇంకోండి ఇవి తీయటం అయితే చాలా కష్టమైంది, ముళ్ళు మూలని. దాన్ని అలా క్లాత్తో తీసి ఫస్ట్ అయితే ఇవన్నీ వేసాము. అవి వేసినప్పుడు చూపిందామన్నా సరే కుదరలేదు, ఎందుకంటే ఇద్దరం కలిపి అలా క్లాత్తో పట్టుకుని ముళ్ళు గుచ్చుకుంటాయి కదా, క్లాత్తో పట్టుకుని చాలా కష్టపడి వేయవలసి వచ్చింది. దీనికి నేను ఐరన్ స్టాండ్ లాగా కూడా చేయించాను పైకి. దాంతో ఎలా పెడితే అలా వేయటం కూడా లేకపోయింది. ఐరన్ స్టాండ్ పైనుంచి జాగ్రత్తగా లోపలికి అలా పెట్టి అలా వేసుకొచ్చాను. ఫస్ట్ అయితే సగానికి వేసానండి మట్టి. దాని తర్వాత మనం ఇవి వేసాక ఫుల్ వేయచ్చు. మామూలు మొక్కల్లో అయితే ఎలా పడితే అలా వీటిని వేసేయలేము కదా, అందుకని చెప్పేసి హాఫ్ మట్టి వేసాను. ఆ తర్వాత జాగ్రత్తగా వేయొచ్చు అని చెప్పేసి. మనం కుండీల్లో వేసిన ఏ మొక్క అన్నా సరే 2-3 సంవత్సరాల అవతలకు వేరు పట్టేస్తే ఆ వేరు అయితే తవ్వాలండి ఖచ్చితంగా. వేరు ఎంతో కొంత కట్ చేయకపోతే మనకు మొక్క అయితే బాగా కాయదు. ఏ వేరు పట్టేస్తే ఇంకా దానికి బలమేమి ఉండదు. మనం ఎన్ని పోషకాలు ఇచ్చినా సరే తీసుకోలేదు. అందుకని పెద్ద మొక్కలు ఏదైనా సరే కుండీల్లో సగం మనం అలా కట్ చేయొచ్చు. తీయటానికి వీలుగా ఉన్నది తీసేసి కట్ చేసి అయితే వేయొచ్చు అన్నమాట. ఈ డ్రాగన్కి పెద్ద వేర్లు పట్టవు. నేనైతే అనుకున్నాను చక్కగా పెద్ద డ్రమ్స్ పెద్దగా ఉన్నాయి కదా, సగం వేద్దాము, సగం అలా ఖాళీగా పెడితే ఏదైనా కంపోస్ట్ అది అలా ఇచ్చుకోవటానికి ఉంటుంది. పశువులు ఎరువు అని ఇచ్చుకున్నా కొంచెం తవ్వాలి ఇవ్వచ్చు అనుకున్నాను, కానీ అసలు కుదరలేదు. ఎందుకంటే ఈ రబ్బులు బాగా చక్కగా సిగుర్లు అవి వచ్చేసి పెద్దగా ఎదిగినాయేమో, కుండీ అంతా అవే సరిపోయినాయండి. అలా నేనైతే 6 కుండీలు అయితే 3 టబ్బులు కట్ చేయించాను. 3 డ్రమ్ములు కట్ చేస్తే 6 ఇట్లలాగా అయితే పెట్టి నేనైతే వేసానండి. నా దగ్గర అయితే పింకు వైటు 2 కలర్స్ కూడా ఉన్నాయి. నేను లాస్ట్ టైం ఒకసారి ఫ్రూట్స్ కూడా చూపించాను. కరెక్ట్గా లాస్ట్ అయిపోయే టైంలోనే నేను ఛానల్ అయితే ఓపెన్ చేశాను. దాంతో ఎక్కువ అయితే చూపించలేకపోయాను. ఈ సంవత్సరం ఎలా ఉంటాయో చూద్దాము. మనం ఒకసారి అవి కాసే టైంలోనే ఆగస్టు నుంచి మనకు మొదలవుతాయండి. కాసే టైంలోనే ఎరువులు ఇచ్చుకోవటం అలా కాకుండా కొంచెం ఒక 4 నెలల ముందు నుంచి నెలకు ఒకసారి ఏదన్నా మనం ద్రావకం అది తయారు చేస్తాం కదా, ఆవు మూత్రం, ఆవు పేడ ఇలాంటివన్నీ వేసి అలాంటివి నెలకు ఒకసారి ఇచ్చుకోవటం. కొంచెం వర్మి కంపోస్ట్ లేకపోతే మన ఇంట్లో తయారు చేసిన కిచెన్ వేస్ట్తో మనం కంపోస్ట్ తయారు చేసుకుంటాం కదా, అవి అలా నెలకు ఒకసారి 15 రోజులకు ఒకసారి ఇచ్చుకుంటూ ఉంటే మనకి కాయలు కాసినప్పుడు బాగా కాస్తాయి. ఒక్కసారి ఇవ్వటం వల్ల మార్పు ఏమీ ఉండదు కదా. కానీ డ్రాగన్ అయితే నో మెయింటెనెన్స్ అండి. ఏమీ మనం పెద్ద కష్టపడకుండా అయితే కాయలు అయితే కాస్తాయి. ఇది కష్టపడకుండానే బాగా కాసినప్పుడు మనం కొంచెం పోషకాలు ఇస్తే ఇంకా ఎక్కువైతే కాస్తాయి కదా. నాకు అసలు ఒక్కో దానికి ఒక కుండీలో వేసిన దానికి 100 మొగ్గలు అలా వచ్చేస్తాయి. కాకపోతే నిలబడట్లేదు. ఎప్పుడు వీటికి నేనేమీ ఇవ్వను.
అలా వదిలేస్తాను. అయినా సరే బాగా కాస్తున్నాయి. ఈ సంవత్సరం మనం కొంచెం ఇలాంటి పోషకాలు అయితే ఇచ్చి చూద్దాం. ఇంకెన్ని కాయలు నిలబడతాయో చూద్దాము. మొగ్గ అయితే బాగా వస్తుందండి. కొంచెం లైట్గా అలా ములి తీస్తే ఆగస్ట్ ఆ టైంకి చక్కగా ములి మనం తీసినా తీగిపోయిన వచ్చేస్తాయి. కానీ గమ్మున రాకపోతే కొంచెం ముళ్ళు అలా తీస్తే మాత్రం బాగా వస్తాయి. చూడండి, ఆల్మోస్ట్ అయితే వేసాను, వేయటమైంది. ఇదేమో ఎల్లో డ్రాగన్ అండి. ఎల్లో డ్రాగన్ అయితే నేను మొన్న తీసుకున్నాను, కడుపులంక వెళ్ళినప్పుడు తీసుకున్నాను. ఇది అశోక్ చక్ర నర్సరీలో తీసుకున్నానండి. పొట్టిలంకలో ఉంది ఇది, ఈ నర్సరీ అయితే. ఇది ఎల్లో అన్నారు, సర్లే నా దగ్గర పింక్ వైట్ ఉన్నాయి కదా, ఎల్లో కూడా తీసుకుందాం అని చెప్పేసి తీసుకున్నాను. ఈ డ్రమ్లో అయితే మాత్రం నేను ఏమీ పెట్టలేదు, ఇంకా ఇది ఒక్కటే. ఎందుకంటే మళ్ళీ దీని రొబ్బలు కట్ చేసి వేసుకుంటాం కదా. మనం ఒక్క మొక్క తెచ్చుకుంటే చాలండి, చక్కగా మనం ఇదంతా కూడా నేను ఒకే ఒక్క మొక్క తెచ్చి వేసుకున్నాను. ఇంత పెంచాను అన్నమాట. రొబ్బలు వస్తుంటే కట్ చేసి పెట్టుకుంటే మళ్ళీ వచ్చేస్తుంటాయి. ఇదంతా వేసి మట్టి వేసాక మొత్తం వాటర్ పట్టేసుకుంటే ఇంకేమైనా డౌన్ అవుతే కిందకి డౌన్ అయిపోతుంది మట్టి. అప్పుడు మళ్ళీ మనం కొంచెం వేసుకోవచ్చు. ఒక 4-5 రోజులు అలా నీరు పోసేస్తే అది డౌన్ అయ్యాక మళ్ళీ కొంచెం కిందకి వెళ్తే కొంచెం మట్టి అయితే వేసుకోవచ్చు. గమ్ములు పాడవ్వండి మొక్కలు. ఇంత పెద్ద అయ్యాక మనం తీసి మార్చిన సరే పాడవ్వు. ఇలా మార్చడం వల్ల ఏంటంటే ఇంకా వేగంగా అయితే మొక్కలు పెరుగుతాయి. దాన్ని మనం తప్పనిసరిగా చూడొచ్చు. ఈ మొక్క ఏంటి, వేరే మొక్క ఏదైనా సరే కుండీలో వేసింది కంపల్సరీ ఏరు కట్ అవ్వాలి. ఒకసారి ఏరు కట్ అవుతేనే మనకు బాగా వస్తాయి. ఇదే మదర్ ప్లాంట్ అండి. దీన్ని అయితే కదపలేదు, ఎందుకంటే ఇది చిన్న కుండీ తెలియకపోయినా సిమెంట్ కుండీలో పెట్టాను. అందుకని చెప్పేసి ఇంక ఇదైతే కదపలేదు. ఇంకా అది అలా ఉంది. దీని రబ్బలు అయితే కట్ చేసేసుకుంటున్నాను. ఈ వైట్గా వచ్చింది కదా, అప్పుడప్పుడు అలా వస్తుంటుంది. మనం వెంటనే చూసుకునేది కొంచెం వాటర్ స్ప్రే చేసేస్తే ఇది కూడా ఏమి ఉండదండి. ఇంతకన్నా దీనికైతే ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. తెగుళ్ళు అవి కూడా ఏమీ రావు. నేను ఫస్ట్ చెప్పాను కదండి, పశువుల ఎరువు ఎక్కడి నుంచి తెచ్చుకుందాం అన్నది. మా ఫ్రెండ్స్ తెలుసున్న వాళ్ళు ఉంటే వాళ్ళ పొలంలో ఉంటే వాళ్ళు అయితే ఇచ్చారు, వాళ్ళని అడిగితేని. మనకి ఇలా ఎవరన్నా రైతులు తెలిస్తే వాళ్ళ దగ్గర నుంచి అయితే తెచ్చుకోవచ్చండి. ఎందుకంటే దీన్ని గమ్ముని బయటకైతే ఎవరు వాళ్ళ సొంత పొలాల్లోనే వేసుకుంటారు. ఇది దొరికితే మాత్రం చాలా బలమైనదండి పశువుల ఎరువు. ఇందులో మనం మట్టి అది కలిపి అయితే వేసుకోవచ్చు. దీన్ని ఇలా ఇంటికి తెచ్చుకుని మేము ఇలాగా ఇవన్నీ అయితే కలిపాం. కుండీలో తీసిన మట్టి ఇదంతా కలిపాను. థ్యాంక్ యూ అండి. ఎలా ఉందో చిన్న కామెంట్ అయితే పెట్టండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి, ఒకే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.